అటు ఉమ్మడి పాలమూరు జిల్లా కూడా యూరియా కొరతను ఎదుర్కొంటోంది. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో బారులు తీరారు అన్నదాతలు. వ్యవసాయ పనులు వదిలేసి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివకుమార్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తూనే ఉంది. రోజుల తరబడి క్యూ లైన్లో నిలుస్తున్నప్పటికీ కూడా సరిపడా యూరియా దక్కడం లేదన్నటువంటి అంశాలు అయితే తెలుస్తూ ఉంది. ఎక్కడ ఏ పిఎస్సిఎస్ చూసుకున్నా, ఎక్కడ హాకా సెంటర్ల వద్ద చూసుకున్నా రైతులు క్యూ లైన్లలో బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలానికి సంబంధించినటువంటి పిఎస్సిఎస్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు వేకువ జాము నుంచే కూడా రైతులు పెద్ద మొత్తంలో క్యూ లైన్లలో నిల్చున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఉదయం 5 గంటలకే వచ్చి ఇక్కడ లైన్లో నిల్చున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. రోజుల తరబడి యూరియా కోసం తిరుగుతున్నామని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి రైతులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఒకసారి విజువల్స్లో మహిళా రైతులంతా కూడా క్యూ లైన్ కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు వందల సంఖ్యలో రైతులంతా కూడా బారులు తీరినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. అయితే నిన్న మొన్న యూరియా అందకపోవడంతో ఇవాళ స్టాక్ రావడంతో పెద్ద ఎత్తున రైతులంతా కూడా తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. వారికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని వచ్చి ఈ కేంద్రం వద్ద యూరియా కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఈ రైతులతో క్యూ లైన్లు అన్నీ కూడా నిండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సరిపడా యూరియా కూడా సరఫరా చేయడం లేదనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఎకరానికి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు, అది కూడా ఎటు సరిపోవడం లేదనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. వైపు వ్యవసాయ పనులు వదులుకోవడంతో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా దక్కకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలో రైతాంగం అంతా కనిపిస్తూ ఉంది. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని సరిపడా యూరియా అలాగే ఎప్పుడు ఇస్తారో సరైన సమయం కూడా చెప్పాలనే అంశాన్ని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రం వద్ద అయితే సాంకేతిక సమస్య కారణంగా యూరియా వచ్చినప్పటికీ కూడా ఈ టెక్నికల్గా ఇష్యూ నేపథ్యంలోనే పంపిణీ అనేది ఆలస్యం జరుగుతుంది. దీంతో రైతులు అంతా బారులు తిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వచ్చిన స్టాకు ఇక్కడ ఉన్నటువంటి లైన్కు సంబంధం లేకుండా పోవడంతో మిగిలినటువంటి రైతులు అందనటువంటి రైతులంతా కూడా వెనుక తిరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ 9 భూత్పూర్ పిఎస్సిఎస్ దగ్గర నుంచి.